అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాపం వరల్డ్ పీస్ ప్రైజ్ తీసుకుంటా అని చెప్పి పగటి కలలు కన్నాడు. ఈ అవార్డు కోసం రాత్రింబవళ్ళు నిద్రపోకుండా కష్టపడ్డాడట. అసలు ఎంత కష్టపడ్డాడంటే ఆయన ప్రపంచ శాంతి కోసం ఒకసారి ఈ లిస్టు చూడండి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి శాయశక్తుల కృషి చేసిండు. ఉక్రెయిన్ని బెదిరించిండు కూడా, యుద్ధం ఆపుతావా లేదా అని. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్నైతే ఒక్క ఫోన్ కాల్తో ఆపేసిన అని చెప్పుకోండు. ఆర్మేనియా వర్సెస్ అజర్బైజాన్, థాయిలాండ్ వర్సెస్ కంబోడియా, సెర్బియా వర్సెస్ కొసావో, రువాండా వర్సెస్ కాంగో, ఈజిప్ట్ వర్సెస్ ఇథియోపియా, ఇట్లా అన్ని దేశాల మధ్య పంచాయతీలు దంపడానికి విపరీతంగా కృషి చేసిండు. ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభాన్ని ఆపి ప్రపంచ శాంతికి ద్వారాలు తెరిచిండు. 20 సూత్రాల గాజా శాంతి ఒప్పందం మీద కష్టపడి అటు హమాస్తో ఇటు ఇజ్రాయెల్తో సంతకాలు పెట్టించగలిగిండు. పాపం ఇంత చేసినా ట్రంప్ మామని ఈ నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ అస్సలు గుర్తించలేదు. ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ కాదు, గోబెల్స్ ప్రచారం అవార్డు ఇవ్వచ్చు అని చెప్పి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పీస్ ప్రైజ్ వస్తుంది అనుకుంటే టోల్ ప్రైజ్ వచ్చింది మొత్తానికి. అయినా ట్రంప్ మామ ప్రపంచ శాంతికి కృషి చేసుడంటే వాణిజ్యం మీద ఆంక్షలు పెట్టి బెదిరించుడా? ఇట్లా చేస్తే అవార్డు వస్తుందా? ఎవరు చెప్పిర్రయ్యా దీన్ని శాంతి అంటారని?